నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో రహస్యాలకు అస్సలు కొదవే లేదు. కొన్ని విషయాలు మనిషి అర్థానికి పూర్తిగా అందవు. విజ్ఞానం ఎంత ముందుకు వెళ్ళినా కూడా ఇప్పటికీ కొన్ని రహస్యాలు అలానే అంతు చిక్కకుండా ఉన్నాయి. ఎప్పుడో సముద్రం లోతుల్లో దాగి ఉన్న పురాతన నగరాలు కనిపిస్తున్నాయి. కొన్నిసార్లు ఎడారిలో కనిపించే భారీ చిత్రాలు, అలాగే అవి కేవలం ఆకాశం నుంచే కనిపిస్తాయి. వేల సంవత్సరాలు గడిచినా కూడా పర్ఫెక్ట్గా గుండ్రంగా ఉండే రాళ్ళు, ఇంకొన్ని పుస్తకాలు వాటి భాషను ఇప్పటి వరకు ఎవ్వరూ అర్థం చేసుకోలేకపోయారు. అందుకే ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ప్రపంచంలో ఉన్న 10 అత్యంత రహస్యమైన విషయాల గురించి. ఈ ప్రయాణం మిమ్మల్ని చరిత్ర లోతుల్లోకి తీసుకెళ్తుంది. విజ్ఞానం చెప్పలేని హద్దులు దాటి చూపిస్తుంది. ప్రశ్నలు చాలా ఉంటాయి, సమాధానాలు చాలా తక్కువగా ఉండే ఒక ఊహల ప్రపంచంలోకి తీసుకువెళ్తుంది. కానీ టెన్షన్ పడకండి, ప్రతి రహస్యాన్ని నేను చాలా ఈజీగా చెప్పబోతున్నాను. వినేటప్పుడు మీకు మీరే అక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది. ప్రతి భాగంలో ఇంట్రెస్టింగ్ కథలు, నిజమైన ఫ్యాక్ట్స్, సింపుల్గా అర్థమయ్యే ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మీకు బోర్ కొట్టకుండా వీడియోని చివరి వరకు చూడాలనిపిస్తుంది. వీడియో మొదలు పెట్టే ముందు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అయితే ఆలస్యం ఎందుకు? ప్రపంచంలోని 10 అత్యంత రహస్యమైన విషయాల అడ్వెంచర్ను స్టార్ట్ చేసేద్దాం. మొదటి రహస్యం, యోనాగుని మాన్యుమెంట్. ఫ్రెండ్స్, మొదటిగా మనం మాట్లాడుకోబోయే రహస్యం సముద్రం లోతులో దాగి ఉంది. మీరు ఎప్పుడైనా ఊహించారా? జపాన్ దగ్గర సముద్రం అడుగున ఒక పూర్తి నగరం పాతి పెట్టబడి ఉందని, అది కూడా మనుషులు కట్టలేదేమో అన్న అనుమానంతో ఉంది. అవును మిత్రులారా, నేను చెప్పేది యోనాగుని మాన్యుమెంట్ గురించే. ఒక లోకల్ డైవర్ షార్కుల కోసం సముద్రంలోకి వెళ్ళినప్పుడు అతనికి ఇది కనిపించింది. షార్కుల బదులు అతనికి కనిపించింది ఏంటంటే, ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచే ఒక భారీ రాతి నిర్మాణం. ఈ నిర్మాణం దాదాపు 50 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఇందులో మెట్లు ఉన్నాయి, ప్లాట్ఫామ్లు ఉన్నాయి, గేట్లలా కనిపించే భాగాలు కూడా ఉన్నాయి. చూస్తే పూర్తిగా మనుషుల చేతులతో చేసినట్టే అనిపిస్తుంది. కానీ అసలు రహస్యం ఏంటంటే, ఈ నిర్మాణం 10,000 నుంచి 12,000 సంవత్సరాల పాతది అని చెబుతున్నారు. ఆ కాలంలో ఇంత పెద్ద రాళ్లను ఇంత పర్ఫెక్ట్ గా చెక్కి అమర్చేంత టెక్నాలజీ మనుషుల దగ్గర ఉందా? ఇక్కడే అస్సలు ప్రశ్న మొదలవుతుంది. కొంతమంది శాస్త్రవేత్తలు అంటారు ఇది సహజంగా ఏర్పడిందని. సముద్ర అలలు, భూకంపాలు, అగ్నిపర్వతాల వల్ల రాళ్లు ఇలా షేప్ తీసుకున్నాయని. కానీ మరికొందరు శాస్త్రవేత్తలు దీన్ని అస్సలు ఒప్పుకోరు. ఎందుకంటే ఇందులో సూటిగా ఉన్న లైన్లు ఉన్నాయి, 90 డిగ్రీల మూలాలు ఉన్నాయి, కొన్ని చోట్ల రంధ్రాలు లాంటి గుర్తులు కూడా ఉన్నాయి. ఇవి చూసినప్పుడు ఇది మానవ నిర్మాణమే అనిపిస్తుంది. యోనాగునిపై రీసెర్చ్ చేసిన ప్రొఫెసర్ మసాకి కిమూరా గారు అంటారు ఇది ఒక కోల్పోయిన నాగరికతకు చెందిన నిర్మాణం కావచ్చని. బహుశా లేదా లెమూరియా లాంటి పురాతన నాగరికత అయి ఉండొచ్చని. అయితే ఫ్రెండ్స్, ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, డైవర్స్ అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ కెమెరాలు, కాంపాస్లు సరిగ్గా పనిచేయవట. అలా ఎందుకు జరుగుతుంది? అక్కడ ఏమైనా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉందా, లేదా మనకు తెలియని ఏదైనా ఎనర్జీ ఉందా? ఒకసారి ఊహించండి, మీరు సముద్రంలోకి దిగుతున్నారు, చుట్టూ చల్లని నీరు, అకస్మాత్తుగా మీ ముందే ఒక పురాతన నగరం కనిపిస్తుంది. ఇది ఏలియన్స్ పని అయి ఉండొచ్చా, లేదా సముద్రంలో మునిగిపోయిన ఒక పాత నాగరికతనా? ఇప్పటి వరకు దీని ఎవ్వరూ క్లియర్ ఆన్సర్ ఇవ్వలేకపోయారు. అట్లాంటిస్ కథ విన్నారా? యోనాగుని కూడా దానిలానే అనిపిస్తుంది. మన గతం గురించి ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్న ఒక కోల్పోయిన నగరం. ఇప్పుడు మనం మరో రహస్యం వైపు వెళ్దాం. రెండో రహస్యం, నాజ్కా లైన్స్. ఎడారిలో ఇంత పెద్ద పెద్ద చిత్రాలు ఎలా వేశారు? ఇవే నాజ్కా లైన్స్. ఇవి పెరు దేశంలోని నాజ్కా ఎడారిలో ఉన్నాయి. దాదాపు 2000 సంవత్సరాల పాతవి. ఇక్కడ జంతువుల ఆకారాలు ఉన్నాయి, పక్షుల ఆకారాలు ఉన్నాయి, చెట్లు, పూలు, జామతీగ ఆకారాలు కూడా ఉన్నాయి. కొన్ని చిత్రాలు 100 మీటర్ల పొడవు ఉంటాయి. ఒక కోతి చిత్రం సుమారు 90 మీటర్లు, అలాగే ఒక పక్షి చిత్రం దాదాపు 300 మీటర్లు. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, వీటన్నిటిని ఎవరు వేశారు? ఎందుకు వేశారు? ఆ కాలంలో ఉన్న నాజ్కా ప్రజలు ఎగరలేరు. అయితే ఆకాశం నుంచే కనిపించేలే ఈ డిజైన్లు ఎలా చేశారు? కొంతమంది శాస్త్రవేత్తలు అంటారు ఇవి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాల కదలికలు తెలుసుకోవడానికి చేసిన క్యాలెండర్ లాంటివి అని. మరికొందరు అంటారు నీటి కోసం చేసిన పూజలు, ఆచారాలకు సంబంధించిన కావచ్చని. కానీ ఇంకొందరు ఇంకాస్త ముందుకెళ్ళి అంటారు
వాళ్ళ మాటల్లో ఇవి ఏలియన్స్ దిగే ల్యాండింగ్ సైట్స్ అంటారు. 1960లలో ఎరిక్ వాన్ డేవికన్ అనే రచయిత చారియట్స్ ఆఫ్ ద గాడ్స్ అనే పుస్తకంలో ఈ విషయాన్ని రాశాడు. నాజ్కా లైన్స్ చూస్తే స్పేస్ షిప్ దిగే రన్వే లాగా కనిపిస్తాయని ఆయన వాదన. వాస్తవంగా వీటిని ఎలా వేశారు అంటే పై మట్టిని తీసేసి కింద ఉన్న ముదురు మట్టిని బయటకు తీశారు. అలా లైన్లు స్పష్టంగా కనిపించాయి. కానీ ఇంత పర్ఫెక్ట్ గా ఎలా వేశారు అన్నదే అసలు రహస్యం. అయితే ఫ్రెండ్స్, ఈ రహస్యం మనకు ఒక విషయం చెబుతుంది. అదేంటంటే మన పూర్వీకులు మన ఊహ కన్నా చాలా తెలివైన వాళ్ళని. మూడవ రహస్యం స్టోన్ హెంజ్. ఇంగ్లాండ్ లోని సెల్స్బరీ ప్లెయిన్ లో ఉన్న స్టోన్ హెంజ్ ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ రహస్య ప్రదేశాల్లో ఒకటి. ఇది దాదాపు 5000 సంవత్సరాల పాతది. ఇందులో ఉన్న ప్రతి రాయి సుమారు 25 టన్నుల బరువు ఉంటుంది. ఈ రాళ్లను 240 కిలోమీటర్లు దూరం నుంచి తీసుకొచ్చారంటారు. అప్పుడు ట్రక్కులు లేవు, క్రేన్లు లేవు. అయినా ఇంత భారీ రాళ్లను ఎలా తీసుకొచ్చారు? ఫ్రెండ్స్, స్టోన్ హెంజ్ డిజైన్ ఇలా ఉంటుంది. సమ్మర్ సోల్టిస్ రోజున సూర్యకిరణాలు నేరుగా మధ్యలో పడేలా ఉంటుంది. అందుకే కొంతమంది అంటారు ఇది ఒక క్యాలెండర్ అని, మరికొందరు అంటారు ఇది హీలింగ్ ప్లేస్ అని, ఇంకొందరు అంటారు ఇది సమాధుల స్థలం అని. కానీ అసలు ఉద్దేశం ఏమిటి అన్నది ఇప్పటికీ స్పష్టంగా తెలియదు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే ఇక్కడ శబ్దం చాలా వింతగా ఉంటుంది. డ్రమ్ కొడితే రాక్ కాన్సర్ట్ లాగా ఎక్కువ వస్తుంది. ఒక్కసారి ఊహించండి, మీరు స్టోన్ హెంజ్ మధ్యలో నిలబడి ఉన్నారు. సూర్యుడు ఉదయిస్తున్నాడు. కిరణాలు రాళ్ల మధ్యగా వచ్చి మీ మీద పడుతున్నాయి. ఇది కేవలం రాళ్ల కట్టడం కాదు, ఇది జీవంతో ఉన్న ఒక చరిత్ర. నాలుగో రహస్యం వోయినిచ్ మాన్యుస్క్రిప్ట్. ఇది 15వ శతాబ్దానికి చెందిన ఒక పుస్తకం. ఇందులో 240 పేజీలు ఉన్నాయి. కానీ ఇందులో రాసిన భాషను ఇప్పటి వరకు ఎవ్వరూ చదవలేకపోయారు. ఇందులో ఈ ప్రపంచంలో లేని వింత వింత మొక్కల చిత్రాలు ఉన్నాయి. ప్రపంచంలోని బెస్ట్ క్రిప్టోగ్రాఫర్స్, లింగ్విస్ట్ ఇప్పటి వరకు ఏఐ కూడా దీన్ని అర్థం చేసుకోలేకపోయాయి. కొంతమంది అంటారు ఇది ఫేక్ అని, కానీ కార్బన్ డేటింగ్ మాత్రం ఇది అసలే అని చెబుతుంది. ఇది మన జ్ఞానం ఎంత పరిమితమో మనకి గుర్తు చేస్తుంది. ఐదవ రహస్యం టూరిన్ కఫన్. ఇటలీలో ఉన్న ఒక వస్త్రం ఇది. దానిపై ఒక మనిషి పూర్తి ఆకారం ఉంది. ముఖం, చేతులు, కాళ్ళు, శరీరంపై గాయాలు, గుర్తులు కూడా ఉన్నాయి. చాలా మంది నమ్మేది ఇది యేసు క్రీస్తు కఫన్ అని. ఇది ఫోటోలా కనిపిస్తుంది, కానీ పెయింట్ లేదు, ఇంక్ లేదు. ఇది ఎలా ఏర్పడింది అన్నది ఇప్పటికీ మిస్టరీనే. కొంతమంది అంటారు ఇది రేడియేషన్ వల్ల ఏర్పడిందని, మరికొందరు అంటారు ఇది యేసు క్రీస్తు తిరిగి లేచినప్పటి సాక్ష్యమని. ఇది మతం మరియు విజ్ఞానం మధ్య ఉన్న ఒక పెద్ద రహస్యం. అయితే ఫ్రెండ్స్, మిగతా 5 రహస్యాలు ఏమిటి అంటే 6వ రహస్యం బెర్ముడా ట్రయాంగిల్, 7వ రహస్యం పిరి రీస్ మ్యాప్, 8వ రహస్యం గీజా గ్రేట్ పిరమిడ్స్, 9వ రహస్యం ద్రోపా స్టోన్స్, 10వ రహస్యం ద్వారకా నగరం, శ్రీకృష్ణ సముద్ర నగరం. ఫ్రెండ్స్, సమయం సరిపోక ఈ వీడియోని పూర్తిగా చేయలేకపోయాను. దానికి నిజంగా క్షమాపణలు. మీరు కామెంట్లో పార్ట్ 2 అని రాస్తే ఈ 5 రహస్యాలను కూడా ఇలాగే పూర్తి వివరాలతో తీసుకువస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలతో మరోసారి కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బై బై ఫ్రెండ్స్.